శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో జనవరి మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి సూర్యుడు, కుజుడు, బుధుడు మకరంలో ఉన్నారు. శుక్రుడు 17వ తారీఖు నుండి మకరంలోకి వస్తున్నాడు. గురువు మిథున రాశిలో, శనేశ్వరుడు మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ పక్షంలో గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మూలకంగా వృషభ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనము చూసినట్టయితే, మిథున రాశిలో గురువు ప్రధానమైనటువంటి గ్రహము, గురుగ్రహము 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ స్థితి మూలకంగా మీకు ఉద్యోగం లభించడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు పదోన్నతి లభించడము, ప్రమోషన్లు రావడము, వాళ్ళ శాలరీ లోపల ఇంక్రిమెంట్స్, ఎన్హాన్స్మెంట్ ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ప్రత్యేకంగా సూర్యుడు, కుజుడు, బుధుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. లాభాలను గడిస్తారు. కొత్త వ్యాపారం చేయాలి అనేటువంటి మనస్తత్వం గాఢంగా ఉంటుంది ఈ పక్షం లోపల. ఇక కుటుంబ సమస్యలు, పూర్వం ఎదుర్కొన్నటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ కూడాను తాత్కాలికంగా ఈ పక్షంలో మీకు పరిష్కరించబడతాయి. సహనము మట్టుకు చాలా అవసరము ఈ పక్షం లోపల. ఆరోగ్యం బాగానే ఉంటుంది, నిలకడగా ఉంటుంది. అజీర్ణ సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే మీరు తినేటప్పుడు కొంత జాగ్రత్తగా దాన్ని నియంత్రించుకోవడం మంచిది. రుచికరమైనటువంటి ఎప్పుడైనా కూడాను హానికరం కనుక శరీరానికి మీరు కొంత జాగ్రత్తతో ఉండడం మంచిది. ఇక అన్యోన్యత బాగా ఉంటుంది. భార్యాభర్తలకు, కుటుంబ పెద్దలతో, తర్వాత పిల్లలతో అన్యోన్యత ఈ పక్షం లోపల బాగా ఉంటుంది. విద్యార్థులు పూర్వం ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు. చదువుకునేటువంటి వారికి కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. కొత్త రకమైనటువంటి విషయాలపై మనస్సు నిలుపుతారు. కొత్త సబ్జెక్టు, కొత్తవి నేర్చుకోవడానికై మీరు ఆరాటపడతారు. అందులో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడాను ఈ పక్షం లోపల గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అనుకూలంగా కొనసాగుతాయి. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రయాణాల మూలకంగా మీకు లాభదాయకం ఉంది. ఇకపోతే దైవభక్తి పెరుగుతుంది ఈ పక్షం లోపల. మీకు దేవతా గురుభక్తి, పెద్దల ఎడ భక్తి భావనలు పెరగడము, గురువులను సందర్శించుకోవడము, ఇలాంటివి ప్రత్యేకంగా ఈ పక్షంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏకాదశ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే శని మీనంలో సంచరిస్తున్నాడు కనుక ఆర్థిక పరమైనటువంటి కొంత బాధ్యతలు ఉన్నప్పటికీ డబ్బు మటుకు మీకు వస్తుంది, సంపాదన ఉంటుంది. శనేశ్వరుడి మూలకంగా మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులు మట్టుకు కొంత అప్రమత్తతో ఉండాలి. పెద్దల నిర్ణయాలు ముందు జాగ్రత్తగా తీసుకోండి. కొత్త పరిచయాలతో లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో మంచి అన్యోన్యత భావము పెరుగుతుంది. ఈ విధంగా ఈ పక్షము వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి కొరకై ఏ గ్రహాలు బాగా లేవు, వాటికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా శనేశ్వరుడు ఏకాదశంలో ఉన్నాడు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. రాహువు కొరకై మీరు చేసుకోండి. రాహువు యొక్క మూల మంత్రాన్ని పఠించండి. దైవ దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులైతే మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ పక్షం చాలా అనుకూలమైనటువంటి పక్షం. సద్వినియోగపరచుకోండి. శుభం.